అండి ఈరోజు పొనగంటి కూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నేను పొనగంటి కూరను మగ్గబెట్టుకున్నాను. ఇదిగోండి మగ్గుతుంది. ఈలోపు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇప్పుడు చూద్దాము. చింతపండు 1 నిమ్మకాయ సైజు అంతా ఇదిగోండి నానబెట్టుకున్నాను. పిప్పి తీసేస్తాను. ఇదిగోండి కొద్దిగా జీలకర్ర, పసుపు, వెల్లుల్లి, ఉప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు. ఈలోపు ఇది పొనగంటి కూర మగ్గుద్ది. చూద్దాము పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, పొనగంటి కూర ఈలోపు మగ్గుద్ది. మనం ఈలోపు మెత్తగా మిక్సీ పట్టుకున్నాం. ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయి, ధనియాలు, ఉప్పు, పసుపు, జీలకర్ర. ఇది మిక్సీ పెట్టేద్దాం. పొనగంటి కూర చల్లారిపోయింది. ఇప్పుడు ఇది మిక్సీలో పెట్టేద్దాం. ఇది మిక్సీలో చింతపండు గుజ్జు పోసేసాను. ఈ పొనగంటి కూర కూడా మిక్సీలో వేసేసి మిక్సీ పెట్టేద్దాం. ఇప్పుడు ఇది మిక్సీ పెట్టేద్దాం. పోపు పెట్టేశాను. పచ్చడి చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నాకు లైట్గా సాల్ట్ చాలేదనిపించింది. నేను సాల్ట్ యాడ్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది పొనగంటి కూర పచ్చడి. ఉల్లిపాయతో నంచుకుంటే చాలా బాగుంటుందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. బాయ్ అండి. ఇదిగోండి చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి.